అగాపే సంపూర్ణ సువార్త సంఘానికి దేవుడు దయచేసినటువంటి శ్రేష్టమైన వరములలో ఒకటి ఏంటంటే, మనకు ఒక స్పష్టమైనటువంటి గురి, దర్శనం అనేది ఉన్నది. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సాతాను బలమైనటువంటి దాడులతో నలిగిపోతూ ఉండొచ్చు, సమాజంలో బోల్డ్ అంత వ్యతిరేకత మనం మూట కట్టుకొని ఉండొచ్చు, నిష్కారణమైనటువంటి ద్వేషము మనం అంటే ప్రజల హృదయాల్లో నిండిపోయి ఉండొచ్చు. అవన్నీ చాలా విచిత్రమైన విషయాలు. పాపం మనల్ని ద్వేషిస్తున్న వారికి కూడా అమాయకులు, వారికి తెలియదు. సాతాను యొక్క తెలియనటువంటి ఒక మాయలో పడిపోయి ఉన్నారు. ప్రవక్తను ఎందుకు ద్వేషిస్తున్నారు? వాళ్ళకి ఆయన గురించి తాడు బొంగరం ఏమీ తెలియదు. ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఏం తింటాడు, ఎవరి దగ్గర ఉంటున్నారు, ఆయన ఫ్యామిలీ ఏంటి, ఆయన నేపథ్యం ఏంటి, ఆయన సాక్ష్యం ఏంటి, బయట ఎవరికి తెలియదు. కానీ లేని వార్తలు ఒకరి నుండి ఒకరికి వెళ్ళి, ఇది పెద్ద దరిద్రం కదా. ఏమండి, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలు, క్షేమాభివృద్ధికరం కాని మాటలు వినడం సరదా, విన్న మాటలు కక్కేయడం బాగా సరదా. ఏమండి, అరే ఈ విన్నది మరొకరి దగ్గర చెబితే ఎంత డ్యామేజ్ జరుగుతుందో అంత విశాల హృదయం ఎక్కడికుంది. అసలు నోటి మాట ద్వారా, నోటి ద్వారా జరిగే పాపం ఎంత భయంకరమైనది అంటే, వ్యభిచారం కన్నా, నరహత్య కంటే భయంకరమైనది. వ్యభిచారం చేసేవాడు వాడే పాడైపోతాడు, వాడి మనస్సాక్షి చచ్చిపోతుంది, జబ్బులు వస్తాయి, కొత్త జబ్బులు, పాపపు జబ్బులు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. మానుకోకపోతే సుఖం ఉండదు, సుఖరోగాలు వస్తాయి వ్యభిచారం చేస్తే. మత్తు పదార్థాలు, సిగరెట్టు, చుట్ట, బీడి, కైని, జర్దా, గుట్కా ఇవన్నీ వాడితే క్యాన్సర్ వస్తుంది, లంగ్స్ పాడైపోతాయి, ఆరోగ్యం పాడైపోతుంది. చెడు అలవాట్లతో సమాజానికి ఏమి పూర్తిగా నష్టం ఉండదు, వ్యక్తిగతంగా నష్టపోతాడు వాడు, పర్సనల్లీ డ్యామేజ్ అన్నమాట. కానీ నోటి మాట ద్వారా ఒకడు తప్పు చేస్తే ఆ డ్యామేజ్ సమాజాన్ని పాడు చేసి పడేస్తుంది. ఒక మహానుభావుడు, మహా వ్యక్తి గురించి ఒక చెడు సమాచారము సమాజంలో వ్యాప్తి చేయడం ద్వారా, ఆ మహానుభావుడు ద్వారా కలిగే ఆదర్శాలు, మంచి విషయాలు సమాజానికి అందకుండా పోతాయి. సమాజానికి అది ఎంత డ్యామేజ్ చేస్తుంది. ఒక మంచి వ్యక్తి యొక్క ఐడియాలజీ, భావజాలం సమాజంలో స్ప్రెడ్ అవుతే సమాజం బాగుపడుతుంది. కానీ అతని మీద ఒక డ్యామేజింగ్ స్టేట్మెంట్ చేయడం ద్వారా, అతని ద్వారా వచ్చే సందేశాన్ని కూడా సమాజం వినడానికి ఇష్టపడదు. మహాత్మా గాంధీ గారు ఉన్నారు, మహానుభావుడు. అవును, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయనను మహాత్మా అని పిలిచాడు, గ్రేట్ పోయిట్ ఆయన. గాంధీజీ గారికి ఆ పిలుపిచ్చింది ఆయన, మొట్టమొదటి మహాత్ముడు ఆయన, మామూలు సోల్ కాదు ఆయన, గ్రేట్ సోల్. మనుషులందరిలో మామూలు కాదు ఆయన, మహాత్ముడు. మహాత్మా గాంధీ గారి విగ్రహాలు వేరే దేశాల్లో కూడా కనబడతాయి, గాడ్సే గడది కనబడదు. దరిద్రం ఏంటంటే మన దేశంలోని ఈ మధ్య మతోన్మాదుల ప్రభుత్వాలు వచ్చి గాడ్సే కూడా దేశభక్తుడని ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది. చాలా దారుణమైన మహాత్మా గాంధీ గారి ఆదర్శాలు ప్రపంచానికి చాలా మేలు. అహింస, సత్యాగ్రహము, అంటరానితనం, అమానుషం, కులపిచ్చి ఉండకూడదు, కొంతమందిని పుట్టుకతోనే అంటరాని వారిని భేషజభావం ఉండకూడదని మహాత్మా గాంధీ గారు పోరాడారు. శుభ్రత పాటించాలి, పరిశుభ్రంగా అందరూ ఉండాలి, చాలా సత్యం మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీలో అబద్ధాలు ఆడకూడదు, మద్యపానం సేవించకూడదని మంచి మంచి సూత్రాలు పెట్టారు మహాత్మా గాంధీ. ఈ మధ్యకాలం కొందరు దరిద్రులు మహాత్మా గాంధీకి ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉంది, ఆయన ఆడోళ్ళతో ఉన్నాడు అని డ్యామేజింగ్ స్టేట్మెంట్లు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవడండి వాడు దరిద్రుడు? అలా చేయడం వల్ల సమాజానికి ఏమైనా మేలు చేస్తున్నాడా, ఉపయోగపడుతుందా?
గాంధీజీ గారి మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని, ఆయనకున్న మంచి లక్షణాలు స్ప్రెడ్ చేస్తే సమాజం నేను అలాగ మారాలని ఆలోచిస్తుంది. మంచి వ్యక్తి యొక్క సద్లక్షణాల ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. అతన్ని డ్యామేజ్ చేస్తే వీడి నాలుక ద్వారా సొసైటీకి ఏం చేస్తున్నాడు? హామ్ చేస్తున్నాడు, ప్రమాదం చేస్తున్నాడు. మనం అందరిలో మంచి లక్షణాలను మాట్లాడాలి, వాటిని స్ప్రెడ్ చేయాలి. నెగిటివ్ అనేది అందరికీ ఉంటాయి, కానీ దాన్ని మాట్లాడడం వల్ల క్షేమాభివృద్ధి ఉండదు. ఇది ఎప్పుడు నేర్చుకుంటామో మనకు తెలియదు, ఎప్పుడు ఈ విషయంలో మన మైండ్ మెచ్యూర్ అవుతుందో తెలియదు.